శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. పన్నీర్సెల్వం కూడా ఈవిడ కుర్చీలో కూర్చోలేదు. ఫోటో పెట్టేవాడు కదా, ఫోటో పెట్టి పక్క కుర్చీలో కూర్చున్నాడు. ఓకే, పక్క కుర్చీలో కూర్చుని ఆవిడ కుర్చీలో కూర్చోకుండా అంత భక్తుడు ఆవిడ. ఏమండి ఇలా ఇలా పరిస్థితి 2002లో మళ్ళీ ఈవిడ వచ్చింది. వచ్చిన వెంటనే ఏం చేసింది ఈవిడ, మొత్తం సీఎం అయింది కదా, ఒక ఈ ఫ్లైఓవర్లు కట్టారు. ఆయన ఎవరు, కరుణానిధి గారు, స్టాలిన్, ఇండియా అందరూ కలిసి మెడ్రాస్లో ఫ్లైఓవర్లు కట్టారు. ఫ్లైఓవర్లలో చాలా లాభాలు పొందారు వీళ్ళు అని చెప్పేసి వీళ్ళు డిఎంకే వాళ్ళు ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్లో. వీళ్ళకి వాళ్ళకి పడక. ఓకే, ఆయన ఏదో ఒకవేళ వీళ్ళు అన్యాయంగా వీళ్ళు ఫ్లైఓవర్లో పర్మిషన్ ఇచ్చేస్తున్నారు, అది చేస్తున్నారు, అది చేస్తున్నారు ఏదో గొడవ వచ్చి ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. మళ్ళీ ఆ ఆఫీసర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టింది అక్కడ వీళ్ళు జయలలిత గారు. ఓకే, జయలలిత గారు కూర్చోబెట్టి వాళ్ళు చేసిన అన్యాయాలు ఏమిటని చెప్పి బయటికి తీసింది. కరుణానిధి గారు గవర్నమెంట్ చేసిన అన్యాయాలు ఏంటని బయటికి తీశారు. బయటికి తీసి ఫ్లైఓవర్ల దాంట్లో లంచాలు తిన్నారు, బాగా డబ్బు వేస్ట్ చేశారని చెప్పేసి అతని చేతే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి కరుణానిధిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చి, అప్పుడు ఇతను మారన్ అనే అతను కూడా లుంగి కూడా ఇచ్చేసి అది వీడియోలో బాగా ఇదయింది. మురసలు మారన్ అప్పుడు ఆయన వీల్ చైర్ మీద ఉన్నట్టున్నాడు. ఏది అక్కడ ఇంట్లోనే ఉన్నాడు ఆయన. అంటే ఇంట్లో ఉంటే లేపి తీసుకొచ్చారు. లేపి తీసుకొచ్చి జైలు ముందు కూర్చోబెట్టారు ఒకసారి. ఆయన కూర్చోబెట్టి అంటే ఆవిడ జైలుకి వచ్చే ముందు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను. ఆవిడ జైల్లో పెట్టారు కదా 4 రోజులు. బయటకు వచ్చిన తర్వాత కరుణానిధి మళ్ళీ అంది, యువర్ కౌంట్ డౌన్ స్టార్టెడ్, నన్ను ఏ జైల్లో పెట్టావు, ఏ సెల్లో అయితే పెట్టావు అదే సెల్లో నేను వేయిస్తాను అని చెప్పేసి వచ్చింది ఈవిడ. ఇది రెండో ప్రామిస్ ఆవిడ. ఒకసారి ద్రౌపది వస్త్రాభరణం దగ్గర అక్కడ అయింది, ఇది రెండో ప్రామిస్. అక్కడ కూడా ప్రామిస్ చేసింది ఆవిడ. ఇక్కడ కూడా ప్రామిస్ చేసింది, నిన్ను నా ప్లేస్లోనే నేను ఉంచుతా అని చెప్పేసి ప్రామిస్ చేసి బయటకు వచ్చింది. సెల్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత, ఏది బెయిల్ వచ్చిన తర్వాత. ఏమండి ఇది అయిన తర్వాత అక్కడి నుంచి కరుణానిధిని జైల్లో వేసేసారు. జైల్లో వేసిన తర్వాత ఇప్పుడు ఆవిడ ఈ ప్రజలకు దగ్గర అవటం మొదలుపెట్టింది. ఆవిడ పేదవాళ్ళకి టీవీలు ఇవ్వటం, అది ఇవ్వటం, తర్వాత టీవీ పేదవాళ్ళ గుడిసెల వాళ్ళకి కూడా టీవీలు ఇచ్చింది ఆవిడ. అమ్మ క్యాంటీను 5 రూపాయలు ఇది, ఇవన్నీ కూడా స్టార్ట్ చేసింది ఆవిడ. ప్రజలకు ఏం కావాలో అవి వెళ్తూ ఒక అమ్మగా ఏం కావాలో అది చేస్తానని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పింది ఆవిడ. నేను మీ అమ్మని, మీకేం కావాలో నన్ను అడగండి, తల్లిని అడగటానికి మొహమాట పడకండి అంటూ ప్రచారం చేసేది. సరే 2006 వచ్చింది. ఇది అయిన తర్వాత ఇప్పుడు కరుణానిధి గారు ఏం చేశారంటే, జైలు నుంచి బయటకు వచ్చి వస్తారు కదా జనరల్గా. కరుణానిధి గారు బయటకు వచ్చిన తర్వాత ఏం చేసి, మనం చెప్పుకున్నాం, గుర్తుందో లేదో, సుమన్ గారు ఉన్నప్పుడు కూడా కరుణానిధి గారు ఒకసారి జైలుకి వెళ్ళారు. సుమన్ గారు ఉన్నప్పుడు కరుణానిధి ఏంటి సెల్ అలాంటి ఇచ్చారంటే కరుణానిధి గారు బయట పెట్టారు. ఇలా ఉంటున్నాగా అప్పుడు ఎంజీఆర్ ఉన్నాడు ఆయన. అంటే కరుణానిధి గారికి చెప్పుకుంటున్నాం కాబట్టి మనం ఆ విషయం గుర్తు చేసుకుంటాం. ఏమండి ఇది అయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. 2006 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు కరుణానిధి గారికి ఆయుధం ఏంటంటే, ఈ టీవీల్లో లాభం కొట్టి జయలలిత బాగా లంచాలు తీసుకుంది. తర్వాత భూములను ఎక్కడో ట్రాన్సీ భూములని ఏ ఉన్నాయి, అవి తక్కువ ధరకి తను డబ్బులు ఎక్కువ తీసుకుని తక్కువ ధరకి ఎవరికో ఇచ్చేసింది అని చెప్పేసి అదొక ఆరోపణ. ఈ సానుభూతితోటి ఆయన కాంగ్రెస్తో పొట్టు పెట్టుకున్నాడు ఎవరు, కరుణానిధి గారు. మళ్ళీ ఇందాక లోక్సభ ఎన్నికల్లో జరిగిన సానుభూతితోటి ఇప్పుడు ఈయన జైలుకి వెళ్ళిన ముసలాయన్ని జైలు పెట్టారనే సానుభూతితో గెలిచి కాంగ్రెస్తో పట్టుకుని ఈయన లోక్సభ ఎలక్షన్స్ గెలిచాడు. ఎక్కువ సీట్లు గెలిచాడు. ఏమంటే ఎక్కువ సీట్లు గెలిచి మళ్ళీ 2006లో డిఎంకే గవర్నమెంట్ వచ్చింది. డిఎంకే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం ప్రాపర్టీస్ అన్ని సీజ్ చేశారు. ఇప్పుడు అర్థమైందంటే 800 కేజీలు వెండి
ఏమండి దాదాపుగా కొన్ని వందల కేజీలు బంగారం, ఉమ్, వడ్డాణాలు, ఇవి 12,000 చీరలు, 750 జతల చెప్పులు, 1,500 ఎకరాల భూమి. ఉమ్, ఇక్కడ హైదరాబాదు మెడ్రాస్ కలిపి. హైదరాబాద్లో ద్రాక్ష తోటలు అవి ఉన్నాయండి, ఓకే. ఫామ్ హౌస్లు. ఉమ్, ఇవన్నీ కూడా సీజ్ చేసి మొత్తం 7-8 బాక్సుల్లో పెట్టి రిజర్వ్ బ్యాంక్ పంపించారు. ఉమ్, దీనికి కారణం ఏంటంటే ఇది కారణం సుబ్రహ్మణ్య స్వామి అనే లాయర్ ఒక ఆయన నాకు గుర్తున్నారు, బీజేపీ ఆయన. బీజేపీ, అవును. ఆయన కేసు పెట్టడందువల్ల ఇవన్నీ జరిగింది. ఓకే. అంటే ఆయన ఎవరితో చేయించాడు? కరుణానిధి గారు చెప్పిన దాని మీద సుబ్రహ్మణ్య స్వామి గారు చేశారు. అదే ఆయన గవర్నమెంట్లో ఉమ్, ఇచ్చేశారు. చేసిన తర్వాత 2006లో డిఎంకే గవర్నమెంటే మొత్తం. ఇప్పుడు మొత్తం అప్పటి నుంచి ఈవిడ వైరాగ్యంతో అసలు మొత్తం నగలనే వేసుకోవాలి ఎప్పుడు, సింపుల్గా మెడ. ఉమ్, అక్కడి నుంచి ఉమ్, అయిన తర్వాత నెక్స్ట్ 2011 ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి ఓకే. ఈ కేసులకి. కానీ ఈవిడ కర్ణాటక గవర్నమెంట్ కోర్టుకు వెళ్ళిన తర్వాత, కర్ణాటక కోర్టుకు వెళ్తే ఈవిడ ఒక్కరి రోజు కూడా కోర్టుకు అటెండ్ కాల. ఉమ్, కారణం ఏంటంటే నాకు థ్రెట్ ఉంది, లైఫ్ థ్రెట్, దారిలో నన్ను ఎవరైనా చంపేయచ్చు. అది నిజమే. ఉమ్, జయలలిత గారి మీద పగవాళ్ళు చాలామంది ఉన్నారు, అంచేత నాకు థ్రెట్ ఉంది కాబట్టి నేను కోర్టుకు అటెండ్ కానని దాదాపుగా 9 సంవత్సరాలు దాదాపు కోర్టుకి అటెండ్ అవ్వాలి ఉమ్, జయలలిత గారు. ఓకే. ఏమండి అయిన తర్వాత 2011 ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అన్నా క్యాంటీన్ 5 రూపాయలకు బియ్యం, వాళ్ళకి ఏం కావాలి వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ రేషన్ బియ్యాలు ఇచ్చి కొన్ని 25 కేజీలు 35 కేజీలు వాళ్ళు నిత్యావసర వస్తువులన్నీ ఇచ్చేసి మొత్తం టీవీలు ఇవన్నీ ఇచ్చేసి పేద ప్రజల పక్షాన మీకు ఇప్పుడు చెప్పింది ఆవిడ, నేను మీ అమ్మని, మీకు ఏం కావాలంటే అది ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను, నన్ను తల్లిగా భావించండి అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళింది. ఆ సానుభూతి 2011లో గెలిచారు. అంటే తమిళనాడులో ఎంత సీజ్ చేసిన అసలు నిజంగా ప్రజలదే తప్పు ఉంటదండి, వీళ్ళ నాయకులదే. ప్రజలండి, నాయకులదే ఉండదు, తప్పు ప్రజలదే. ఎప్పుడైనా సరే ప్రజలు కూడా జడ్జ్ చేయలేరండి, ప్రలోభాలకు లొంగిపోతారు. ఎప్పుడైనా సరే అండి ప్రలోభాలకు లొంగిపోతారు. అందులో 100 రూపాయలు తీసుకొని ఇప్పుడు 5 పైసలు, ఇప్పుడు 10 కేజీలు బియ్యం ఇచ్చారనుకోండి సపోజ్, అమ్మ మనకి సన్న బియ్యం ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, ప్రజలు పొంగిపోతారు. వీళ్ళు మైండ్లో అదే ఉంటుంది, ఈ మైండ్లో వాళ్ళు చేసిందే ఉంటుంది. అయిన తర్వాత ఈ కేసు రన్ అవుతుంది, లాయర్లు అటెండ్ అవుతున్నారు. 2014లో తీర్పు వచ్చేసిందండి. 2014లో 4 సంవత్సరాలు శిక్ష, తర్వాత 100 కోట్ల జరిమానా వేశారు. వేసిన తర్వాత మళ్ళీ సీఎం సీట్ నుంచి దిగిపోయింది ఈవిడ, మళ్ళీ పన్నీర్సెల్వం పెట్టింది. అయిన తర్వాత మళ్ళీ ఇలాగ కంటిన్యూ అయ్యి పన్నీర్సెల్వం వచ్చిన తర్వాత 2000 ఈ శిక్ష వేశారు కదా. 2016లో కూడా ఈవిడ గెలిచింది ఎలక్షన్లో. 2016లో కూడా ఈ మొత్తానికి ప్రజలకు పంచిపెట్టేసి ఏం కావాలంటే అది ఇచ్చేసి 2016లో కూడా ఈవిడ ఎలక్షన్లో గెలిచింది. గెలిచి మొత్తం సీఎంగా వచ్చేసింది ఈవిడ. వేసారు కదా ఇక్కడ. అయిన తర్వాత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కంటే లోపు ఉంటే సీఎంగా ఉండొచ్చు. శిక్ష ఈవిడికి ఎందుకు బెయిల్ ఇచ్చారంటే ఈవిడికి థైరాయిడ్ ఇది ఉందండి, థైరాయిడ్ తోటి ప్రాబ్లంతో బాధపడుతున్నారు ఆవిడ. అంచేత ఆ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెలబ్రిటీస్కి ఇస్తారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్కి శిక్ష వేసిన బెయిల్ ఇచ్చారు చూసారా, అలాగే జయలలిత గారికి బెయిల్ ఇచ్చారు. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసారా మీరు, అలాగా జయలలిత గారు బెయిల్ ఇస్తే సీఎంగా కంటిన్యూ అవ్వచ్చు. ఓకే. ఏమండి మళ్ళీ ఆవిడ ఇది వచ్చి సీఎంగా అయ్యారు. సీఎంగా అయిన తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఈ బయట ప్రాబ్లమ్స్ రాజకీయ ప్రాబ్లం కాదు, థైరాయిడ్ తోటి బాగా విపరీతమైన లావు పెరిగిపోయి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదైపోయింది. ఇప్పుడు ఈవిడ్ని చూసుకోవాల్సిన బాధ్యత ఒక్కటి శశికళ మీద వచ్చింది. ఇప్పుడు ఆవిడ ఏమీ చేయలేని పరిస్థితి, ఇంట్లో ఒక్కతే శశికళ ఒక్కతే ఇది ఉంది. ఈవిడ్ని నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈవిడ బెడ్ మీద ఉండిపోయింది. బెడ్ మీద ఉండిపోతే అక్కడ ఈ థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతూ ఆవిడ మంచం మీద ఉందట. మంచం మీద ఉంటే అప్పుడు శశికళ గారు
ఆ తర్వాత శశికళ ఇది అయిపోయిన తర్వాత అనారోగ్యంతో ఉన్నప్పుడు శశికళ గారు ఏం చేశారంటే ఆవిడని చాలా ఇల్ట్రీట్ చేసిందట. ఏంటి ఉండు తెస్తారుండు, అప్పుడు ఎట్లాగా ఎలా ఉంటాం మనం లోకుగా ఉంటే, మంచం మీద ఉంటే పెద్ద కేర్ చేయరు కదా, ఆ కేర్లెస్నెస్ చూపించిందట శశికళ. ఒకసారి ఆవిడ అరిస్తే, ఆవిడ జయలలిత గారు శశికళ తిరిగితే ఆ దుప్పటి నుంచి కింద లాగి కింద పడిపోయిందంట ఆవిడ. జయలలిత గారు మంచం నుంచి కింద పడేసిందంట. అప్పుడే హాస్పిటల్లో చేర్పించారు. అప్పుడే దట్ లెడ్ టు అపోలో హాస్పిటల్. అపోలో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈవిడ కంట్రోల్లోకి తీసేసుకుంది మొత్తం శశికళ. అపోలో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మొత్తం కంట్రోల్ అంతా ఈవిడి. సీసీ కెమెరాలని ఆఫ్ చేసేసింది, ఎవరిని అలౌ చేయలే, ఈవెన్ గవర్నర్ని కూడా అలౌ చేయలే, ఎవరు విజిటర్స్ రావడానికి వీల్లేదు, తన కంట్రోల్. విషయం ఏంటంటే ఈ ట్యాబ్లెట్లు కానీ మందులు కానీ ఈవిడ కంట్రోల్ నుంచి వెళ్ళాలి శశికళ గారు. ఆవిడ ఏం చెప్తే అది, ఆవిడ మాట్లాడడానికి నోరు వాయిస్ లేదు అక్కడ. తర్వాత 75 days హాస్పిటల్లో ఉంది ఆవిడ. 75 daysలో డెవలప్మెంట్ లేదు. 75 daysలో డెవలప్మెంట్ అనేది లేదు. ఎందుకు ఉండదు? సో ఒక రూమర్ ఏంటంటే స్లోగా ఆవిడకి మందులకు దూరం చేసి చంపేశారని ఒక వార్త. ఆవిడ అంటే ఒక మనిషిని ఎలా హింసించవచ్చో, ఎలా చంపవచ్చో అన్నదానికి ఉదాహరణ ఈ సంఘటన అండి. అంచేతే 75 రోజులు ఒక చీఫ్ మినిస్టరు, రాష్ట్ర ప్రథమ మహిళ, ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంటారని జనరల్గా ఎంత ఇదైనా. ఆవిడకి థైరాయిడ్ ప్రాబ్లం తప్ప ఇంకో ప్రాబ్లం అంటే మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్స్, అంతే, కిడ్నీస్ కానీ ఇది కానీ ఫెయిల్యూర్స్. కానీ ఎంత ఇదైనా కూడా ఆవిడ 75 రోజులు హాస్పిటల్లో ఉంటే ఒక కనీసం ఒక డెవలప్మెంట్ కానీ ఒక రిలీఫ్ కానీ లేకపోవటం అనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. తర్వాత శశికళ ఎవరిని ఎలవ్ చేయకపోవటం అనేది ఒక అనుమానాన్ని రేకెత్తించింది. ఒకవేళ ఆవిడ తను సీఎం అవ్వాలని చెప్పేసి, తను తర్వాత పొజిషన్ జయలలిత పోస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఆవిడని ఏమన్నా చేసిందని అనుమానాలు కూడా వచ్చినాయి. కానీ ప్రూవ్ కాలేదు. స్లో పాయిజన్ అయింది. ఆవిడ మందులు అవాయిడ్ చేసి, మందులు తన కంట్రోల్లో చేసుకుని, హాస్పిటల్ మొత్తం తన కంట్రోల్లో తీసుకుని జయలలితని ఆవిడే బాగుకుండా చేసింది అనేది ఒక ఇది వచ్చింది. మరి సీఎంగా ఉన్న పొజిషన్లో మొత్తం చాలా ఉంటారు కదా, మొత్తం ఈ బ్యాచ్ అంతా తన కంట్రోల్లో తీసుకుందండి బాబు శశికళ. ఆవిడని కూడా పక్కన పెట్టలేకపోయారు. ఇప్పుడు ఆవిడిచ్చిన లోకువే కదా, జయలలిత గారు ఇచ్చిందే కదా. శశికళ తప్ప తనకి ఎవరు ఇది తనని పర్సనల్గా చూసుకునే అధికారం శశికళకే ఇచ్చింది ఆవిడ. మిగతా వాళ్ళు ఎవరు వస్తారు? ఇప్పుడు లేడీస్కి ఎవరు వస్తారండి అక్కడికి వెళ్ళి? లేడీస్ ఇప్పుడు సెక్యూరిటీ బ్యూరోక్రాట్స్ ఎవరో వెళ్ళారు కదా. గవర్నర్ వస్తే కూడా అలౌ చేయలేదుగా, ఆవిడ చూడటానికి ఇది లేదని. వెంకయ్యనాయుడు గారు వాళ్ళందరూ వెళ్ళి చూశారు, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా వెళ్ళి చూశారు. సీఎంగా ఉన్నప్పుడేనండి. ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి ఆవిడ 2016లో ఆవిడ ఈ అనారోగ్యం నుంచి కోలుకోకుండా ఆవిడ మరణించారు. మరణించిన తర్వాత అక్కడ బయట జనాలు లక్షల కొద్ది ప్రజలు హాస్పిటల్ ముందు ఇదున్నారు. కానీ ఆవిడ శశికళ మీద అనుమానం వచ్చి విచారణ చేశారు కానీ వాళ్ళు ఇచ్చేయలేదు. ఆ తర్వాత అప్పటికి ఈవిడ అనారోగ్యంగా ఉన్నప్పుడు పన్నీర్సెల్వం చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. చీఫ్ మినిస్టర్గా ఉండి ఆ తర్వాత వచ్చిన దీంట్లో పళనిస్వామి అని ఏడీఎంకే నుంచి ఆయన ఎన్నుకుని పన్నీర్సెల్వాన్ని తప్పించి పళనిస్వామి ఎన్నుకున్నారు. తర్వాత ఎన్నుకున్నారు. ఏమండి, ఇలాగా ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలోనే ఆవిడ మరణించారు. చీఫ్ మినిస్టర్ స్థాయిలోనే ఆవిడ మరణించారు. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, ఆవిడ నా జీవితం ఫస్ట్ హాఫ్ అంతా నా తల్లి కంట్రోల్లో గడిచిపోయింది. నాకు నటన అంటే ఇష్టం లేదు, నటించడం అంటే ఇష్టం లేదు, చదువుకోవాలని ఒక మంచి ఎడ్యుకేషన్ దీంట్లో ఉండాలని చెప్పేసి నాకు ఉండేది. కానీ నా తల్లి అది సాగనవలేదు. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ వాజ్ టేకెన్ బై మై మదర్ అండ్ సెకండ్ పార్ట్ వాజ్ టేకెన్ బై మై మెంటార్ ఎంజీఆర్ అంది. అంటే నా సెకండ్ హాఫ్ అంటే నా తల్లి పోయిన తర్వాత నా జీవితం అంతా
ఎంజీఆర్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఉమ్. ఈ ఓపెన్గా చెప్పింది ఆవిడ. అదే ఒకవేళ ఒక ఇంటర్వ్యూలో అడిగారు ఆవిడ్ని, మీకు ఏమన్నా ఇది రాజకీయాల్లోంచి తప్పుకోవాలని ఉందంటే, కోర్స్ నాకు చాలా ఆనందం, నాకు వ్యవసాయం అంటే ఇష్టం, బుక్స్ చదవటం అంటే ఇష్టం, ప్రశాంతంగా ఫోన్ కాల్స్ రాకుండా ప్రశాంతంగా జీవితం గడపాలని ఉండేది. కానీ ఇవన్నీ నా చేతుల్లో లేకుండా పోయింది. అటు హీరోయిన్గా ఉన్నప్పుడు నేను బిజీగానే ఉండిపోయాను, ఇటు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజల సేవలో బిజీగా ఉండిపోవాల్సి వచ్చింది. ఈ రాజకీయాల దీంట్లో ముసుగులో వచ్చేత నన్ను వదిలేస్తే ఎవరైనా సరే నేను ఉండాలనే, నాకు అలాంటి లైఫే ఇష్టం ఓకే అని చెప్పింది. బుక్స్ అంటే చాలా ఇష్టం అండి ఆవిడ, బుక్స్ చదవటం. ఓకే ఏమండి ఆ తర్వాత ఈవిడికి ఎవరి మీదన్నా కోపం వచ్చిందంటే దాన్ని మామూలుగా వదిలిపెట్టదు ఆవిడ. మళ్ళీ ఆ కోపం కూడా అంత రేంజ్లోనే ఉంటుంది ఆవిడ. వడివేలు డిఎంకే పార్టీ తరఫున ప్రచారం చేశారు కొంతకాలం. ప్రచారం చేస్తే ఈ నడిగర్ సంఘానికి ఫోన్ చేసి వడివేలుకి సినిమాలు లేకుండా చేశారు కొంతకాలం. జానకి గారి గురించి చెప్పాను నేను, జానకి గారి దాంట్లో చెప్పాను, జయలలిత గారు. జానకి గారు పేరు ముందు, జయలలిత పేరు ముందేసి జానకి గారి పేరు తర్వాత ఇస్తే ఆవిడ ఏదో ప్రెస్ మీట్లో నా సీనియర్స్ పేరు ముందు వేయాలి కదా, అది వేయలేదు అని అన్నారు. అంతే, 10 సంవత్సరాలు ఆవిడ మాట్లాడలే. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో జానకి గారు జయలలిత గారి గురించి మీ అభిప్రాయం ఏంటంటే, ఆవిడ ఎప్పటికైనా ప్రధాని కావాల్సిన తెలివితేటలున్న మనిషి ఆవిడే అని పొగిడారు. ఈవిడ పొడకంగానే ఇమ్మీడియట్గా ఫోన్ చేశారు. ఆవిడ వచ్చి ఆవిడకి 10 లక్షలు బ్యాంకులో వేసి, ఆవిడకి ఎవరు లేరని 10 లక్షలు బ్యాంకులో వేసి, అంటే ఒక అది వచ్చినా ఆగలేదన్నమాట. తర్వాత ఈవిడ ఎంత స్టబర్న్ హార్ట్ అంటే, ఈవిడ కర్ణాటక చెందిన, మైసూరు చెందిన ఈ వీళ్ళు ఏమంటే శ్రీరంగం ఆ ప్రాంతాలకు చెందిన వాళ్ళుగా, మైసూరు చెందిన మేల్కోటలో జన్మించారు కదా ఈవిడ, మైసూర్ ప్యాలెస్ దీంట్లో. ఆ కర్ణాటక ప్రజలు వచ్చి అప్పుడు ఈవిడ సినిమా ఆర్టిస్టు, డ్యాన్సర్ కూడా బాగా చేస్తూ ఉండేది ఆవిడ. వస్తే ఆవిడ ఏం చేశారంటే, అమ్మా మీలాంటి వారు సెలబ్రిటీలు వచ్చి ఒక రాజ్యోత్సవం చేస్తున్నాము, కర్ణాటక మైసూరు రాజ్యోత్సవం, దాంట్లో మీరు డ్యాన్స్ చేస్తే మాకు చాలా ఆనందం ఉంటుంది అని చెప్పేసి మీరు వస్తే చేస్తారంటే చేస్తాను ఒప్పుకుంది. ఆ తర్వాత ఆవిడ మర్చిపోయి బిజీ వల్ల, అంటే ఇక సినిమాల వల్ల బిజీ వల్ల రాలేకపోయింది. ఒకసారి మైసూరు వెళ్తే ఆవిడ ధర్నా చేశారు మొత్తం జనాలు, మీరు ఒప్పుకోండి, ఐఎమ్ నాట్ బిలాంగ్ టు కర్ణాటక అంది ఆవిడ. ఐఎమ్ నాట్ బిలాంగ్ టు కన్నడ, నేను కన్నడ అని కాదు, తమిళ అమ్మాయిని అని చెప్పేసి, మీరు కర్ణాటకని ఒప్పుకునేంత వరకు మిమ్మల్ని కదలనేమో అన్నారు. మొత్తం అక్కడ ఉన్న హీరోలు అందరూ వచ్చి ఇచ్చేసినా కూడా ఆవిడ, మీరు ఒప్పుకోండి, ఒక మాట చెప్పేస్తే ఆవిడ వెళ్ళిపోతారు. నో, నేను ఎందుకు ఒప్పుకోవాలి, ఒప్పుకోను అంటే ఈవిడ పట్టుదల చెప్తున్నా నేను. రజనీకాంత్ కూడా ఒక ఇన్సిడెంట్ ఉంది, రోడ్డు మీద ఆపేసిన రజనీకాంత్ అంటే బీడీ కాల్చుకుంటూ కూర్చున్నాడు ఆయన, ఆపేస్తే. అంటే అలా ఉంటాయి అంటే ఆవిడ ఏదన్నా పంతం పడితే అది ఆ పగ తీర్చుకునే వరకు ఆవిడ వదిలిపెట్టేది.